హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపీట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు ధర్మేందర్ గారు అంటే మన బాలీవుడ్ సినిమా యాక్టర్ ధర్మేందర్ కేసోడిఎల్ ఆయన మన మధ్య అయితే లేరు. ఈ రోజు ఉదయమే తుది శ్వాస విడిచి అకాల మరణం చెందారు. అలాగే అతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన యొక్క వ్యక్తిగత జీవితం కానీ సినిమా జీవితం కానీ చాలా గొప్పగా వెళ్ళింది. ఓకే, మీకు తెలియకపోవచ్చు చాలామందికి. బాబీ డిఎల్ సన్నీ డిఎల్ గారి యొక్క ఫాదరే ఈ ధర్మేందర్ గారు. ఈయన ఇంకా బాగా మన తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన సినిమా ఏంటంటే షోలే. షోలే చూసిన వాళ్ళు ఎవరో కూడా ఆయన హీరో కాబట్టి ధర్మేంద్ర గారు, అందరూ అమితాబ్ బచ్చన్ గారు షోలే సినిమాలో హీరో అనుకుంటారు, కానీ షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు ఫ్రెండ్ క్యారెక్టర్, ధర్మేంద్ర గారే మెయిన్ హీరో. మీ అందరికీ తెలుసు. అందులో నటించిన హేమామాలినినే ఆయన 1980లో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, సెకండ్ మ్యారేజ్. బట్ అది వ్యక్తిగత జీవితం, అది ఏమన్నా కానీ ఈ ధర్మేందర్ గారి యొక్క ఈ నటన కానీ ఆయన సినిమాలు కానీ చోరీ చోరీ, చుప్కే చుప్కే, చేత ఔర్ గీత, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జగ్ను జగ్ను చాలా బాగుంటుంది సినిమా. షోలే ఇలా చాలా మంచి మంచి సినిమాలు ఆయన దగ్గర నుంచి మనం చూసాము, ఆనందించాం. ఆయన ఈరోజు ఆయన మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే ఆయన వ్యక్తిగత జీవితం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన ఒక సింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆయన అసలు పేరు ధర్మేందర్ కేశవ్ కృష్ణ డిఎల్. ఓకే, ఆయన 1935లో పుట్టారంట. తర్వాత 1954 అతను సినిమా ఇండస్ట్రీకి రాకముందే 19 ఏళ్ళ వయసులో కృష్ణ కౌర్ అనే తన ఫ్యామిలీ పర్సన్ ఎవరినో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అతనికి ఆవిడికి కలిగిన సంతానమే మన బాబీ డిఎల్ సన్నీ డిఎల్ గారు. ఆ తర్వాత 1975 షోలే సినిమా తర్వాత ఆయన లవ్లో పడడం, హేమమాలిని గారిని మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఈషా డిఎల్, బాబీ ఇంకో అమ్మాయి ఉంటుంది, వాళ్ళిద్దరు జన్మించారు. అందులో ఒక అమ్మాయి మనకి చంద్రలేఖ సినిమాలో కూడా చేసింది. హేమమాలిని గారి గురించి మీకు చెప్పట్లేదు. 8 ఇయర్స్. ఇది ఈ ఇలా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంచి లైఫ్ అయితే వాళ్ళు లీడ్ చేస్తూ ఈరోజు మన మధ్య లేదనే బాధని దిగమింగుకుంటూ అతను ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీరు